సినిమాలు సినిమాలు లేవు. ఓపెన్ ఫ్యాక్ట్, ఆగో నిజం. సినిమా లేవు. ప్రస్తుతానికి ఒక సినిమా నడుస్తుంది. ఎందుకంటే నేను ఇది ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పా. ఎందుకు ఇవ్వరు అంటే నేను వెళ్ళి అడగా, రైట్, అడగకపోతే వెళ్ళి అడగ అంటే అడగకపోతే ఇవ్వరు కదా, అందరికీ తెలుసు. నాకు అంటే అడగకూడదు అనే కాన్సెప్ట్ అని కాదు, కానీ ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఒక 16 సినిమాలు ఇలా జరిగాయి. ఎలా అంటే నేను వెళ్ళడం, వాళ్ళు నేను అడగడం, అదిరిపోయిన చంటి మీకు ఈ క్యారెక్టర్ సూపర్, ఇది మీ క్యారెక్టర్ చంటి అని చెప్పడం, కరెక్ట్గా నేను డేట్లు అడిగే టైంకి అది వేరే వాడికి వెళ్ళిపోవడం. ఎవరికి వెళ్ళిపోవడం తెలుసా? నాకు బాగా తెలిసినోడికి, నాతో ఉన్నోడికి, నేను షేర్ చేసుకున్నోడికి. నీకు అర్థమైందా? అరే ఇప్పుడే వెళ్ళి వచ్చారా ఆఫీస్లో డేట్, వాళ్ళు డేట్లు ఎల్లుండి ఇస్తా అన్నారా అంటే నాకు చెప్తే నేను పోయి ఆడుంటా. ఎక్కడ బాధ అనిపిస్తుంది తెలుసా? నాకు ఒక 5,000 నాకు ఇస్తా అన్నారు అనుకో, నేను ఎవరికైతే షేర్ చేశానో వాడు వెళ్ళి 3,000కే చేస్తాను. అంతే కదా మరి, ఆబ్వియస్లీ. అంతే. అప్పుడు ఏమవుతుంది? డైరెక్టర్ కన్విన్స్ అవుతుంది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరైనా సరే, నేను తప్పను. కాకపోతే ఏంటంటే ఓపెన్గా చెప్పచ్చుగా, ఇది ఇలా ఉంది పరిస్థితి అని ఓపెన్గా చెప్పుకుంటే నష్టమే. అలా ఓపెన్గా ఎవ్వరు చెప్పలేడు, అది జరగదు. నేను చెప్తా, చెప్తాడు, నేను బరాబర్ చెప్తా. అంతే. నేను ఎవరికైనా ఇది తీసేసి వీడికి పెట్టానని చెప్తాను, వీడికి ముందు చెప్తా, అరే నేను వాడికి పెడుతున్నా, నీకెందుకు పెట్టట్లేదు తెలుసా, ఇది ఇలా ఉంది కాబట్టి పరిస్థితి, రీజన్ ఉంది చెప్తా. ఎందుకంటే వాడు రేపొద్దు నా గురించి తప్పు మాట్లాడుకోవద్దు. అది ఎందుకు బాధ? అదొక శాపమే. ఏ నాలికలో ఏ దరిద్రం ఉందో ఎప్పటికీ తెలియదు. తగులుతాయి, కంపల్సరీగా తగులుతాయి. అలా ఏంటంటే మనం ఓపెన్గా ఉంటే చాలా మంచిది. ఓపెన్గా లేని పరిస్థితులు కొన్ని వస్తాయి, మ్యాక్సిమం ఓపెన్ చేయడానికే ప్రయత్నిస్తా.